ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు. నీవు చీకట్లో ఉన్నావా? అయితే ప్రభువా, నా చీకటిని వెలుగుగా చెయ్యని అడుగు. దేవుడు నీ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు. నీవు అంతకంతకు అభివృద్ధి చెందుతావు. ఒకవేళ చీకటి నిన్ను కమ్మివేసినా దేవుని హస్తాన్ని చూడగలుగుతావు. నాలో వెలుగును పోగొట్టుకున్నాను, నా స్నేహితుల మధ్య నాకు వెలుగు లేదు అని నువ్వు బాధపడుతున్నావా? ఈ లోకములో వెలుగు కలుగుగాక అని చెప్పిన దేవుడు నీ విషయంలో వెలుగు కడిగిస్తాడు. నీ జీవితంలో పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు. సముద్ర తీర ప్రాంతములో ఉండే ఎత్తైన లైట్ హౌస్ను మనం చూస్తే అది సుమారు ఒక 20 మైళ్ళ దూరం వరకు కనబడుతుంది. దేవుడు ఎంత దూరములో దేవునికి మనం దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పాపము నుండి విడిపించి వెలుగులోకి నడిపిస్తాడు. అలా దేవుడు ఈ లోకాన్నే కాదు, వెలుగుతో వెలిగించింది. అనేక మంది మనుషుల జీవితాలను కూడా ఆయన వెలిగించాడు. అలాంటి వారిలో మనం అందరం ఉన్నాం. మనకి అర్థమవటానికి సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, చీకటి అంటే పాపములో ఉన్న ఆమె జీవితాన్ని ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి, చీకటిలో పాపములో ఉన్న తనని దేవుడు చూసి దానిని గురించి ఆమెను లెక్క అడిగితే ఆమెకు తన పాపాన్ని గురించి ఆయన మాట్లాడితే తను చీకటి నుండి విడుదల పొంది ఆమె జీవితంలోనికి వెలుగు వచ్చింది. చీకటి అంటే పాపము. పాపములో ఉన్నప్పుడు ఈ లోకం ఆమె వెంట వచ్చింది, కానీ ఇప్పుడు తాను ఒంటరిది. ఆమె జీవితానికి వెలుగుతో పాటు దేవుడు కూడా ఆమె జీవితానికి తోడుగా వచ్చాడు. ఇంకేముంది? ఆమెలోని వెలుగు సమరయంతటా ప్రకాశించగా అనేకులు ఆ వెలుగులో దేవుని యొద్దకు నడవగలిగారు. ఆమె జీవితం సాక్ష్యంగా మారింది. ఆమె జీవితం సంతోషంగా మార్చబడింది. ఆమె వెలిగింపబడి
అనేకుల్ని వెలిగించింది. అట్టి బాధ్యత మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుని మీరు నన్ను మమ్మల్ని మీరు వెలిగించిన విధానాన్ని బట్టి మేము ఆ వెలుగులో వెలుగయ్యన్న నీ దగ్గరికి అనేకులను నడిపించగలిగిన వారిగా నన్ను మమ్మల్ని మీరు వాడుకున్నామని, మీ పిల్లలకు కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుని దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగనే వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భము లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించి విడిపించి దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.